మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు జనసమూహముల వైపు చూసి ఒక విషయం చెప్పారు ప్రియులారా, ఒక వ్యక్తి గురించి. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలీయులలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అని ఒక మాట చెప్పారు. ఏంటి ఆ విశ్వాసం? ఏంటి ఆ గొప్ప విశ్వాసం అంటే, శతాధిపతి, ఆ శతాధిపతికి ప్రియమైన ఒక దాసుడు ఉన్నాడట. ఆ దాసుడు రోగి చావు సిద్ధంగా ఉంటే యూదుల పెద్దల్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించి, మీరు ఆ దాసుని దగ్గరికి రావసరం లేదండి, మాట మాత్రం సెలవిస్తే చాలండి, ఆ దాసుడు స్వస్థపరచబడతాడు, బ్రతుకుతాడు అని మరి శతాధిపతి మమ్మల్ని పంపించాడన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన విశ్వాసానికి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయులలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదనేటువంటి మాట అన్నారు ప్రియులారా. ఎంత గొప్ప విశ్వాసం ప్రియులారా! ఈరోజు కుటుంబంలో తన రక్త సంబంధులకే బాగోకపోతే పట్టించుకునేటువంటి పరిస్థితులు మనకి కనిపించడం లేదు. మరి భార్యకి బాగోపోయినా, తండ్రికి బాగోపోయినా, తల్లికి బాగోపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితులు మనకి కనిపించడం లేదు. అలాంటిది దాసుడికి, ప్రియమైన దాసుడు అంటే ఆయన ఎంత ప్రేమించాడండి అంటే, దాసుల్ని ప్రేమించేటువంటి యజమానులు కూడా ఉంటారు ప్రియులారా. దాసుని ఎంతగా ప్రేమించాడంటే, ఆ దాసుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. దానికంటే గొప్పవాడు ఆ శతాధిపతి. కాబట్టి ఆ విశ్వాసం చూడండి. మాట, యేసుక్రీస్తు వారు మాట చెప్తే చాలు ఇక్కడ కార్యం జరుగుతుందంటే విశ్వాసం ఎంత గొప్ప ప్రియులారా. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు మాట చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం కూడా ఆయన మాటలు నమ్ముదాం, ఆ విశ్వాసం కలిగి ఉందాం. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మనం చూస్తాం. గాడ్ బ్లెస్ యూ.